ఇంపార్టెంట్ ఏంటంటే మక్తల్ ఇక పాలమూరు కింద మక్తల్ బారేది. ఇప్పుడు పాలమూరు అంటే ఉద్దండాపూర్ రిజర్వాయర్ 68% అయిపోయింది. కాలువలకు కూడా బీఆర్ఎస్ టెండర్ పిలిచింది. కాలువ తగ్గితే గ్రావిటీ ద్వారా మక్తల్ 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరి నుంచే బారుతుంది. సో ఇక్కడి నుంచే మాట్లాడుతుంది. కరవేరి నుంచే 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరి రిజర్వాయర్ 99% పూర్తయిపోయింది. కాలువ తవ్వితే కాలం అడ్డం పెట్టినట్టు నీళ్లు వారే అవకాశం ఉండగా ఈ లిఫ్ట్ పెట్టి ఇచ్చేదంతా అంటే 30,000. మరి ఎందుకు లిఫ్ట్లు, మోటార్లు ఎందుకు, పంపులు ఎందుకు, మరి కరెంటు బిల్లు ఎందుకు? పాలమూరుకి వెళ్ళి డైరెక్ట్ కరవేరి నుంచి 66,000 ఎకరాలకు అంటే డబుల్ ఆయకట్టు. ఇది 30, ఆడ 66 గ్రావిటీ ద్వారా పోతుంది. ఆ 66,000 వేరే అవకాశం ఉండగా అది పెడుతున్నాడు. కాలువ బంద్ పెట్టిండు, లిఫ్ట్ పెట్టిండు. నెక్స్ట్ నారాయణపేట్ 1,17,000 ఎకరాలు బారుతుంది పాలమూరు నుంచి. కాలువ తవ్వితే 1,17,000 ఎకరాలు బారే అవకాశం ఉంటే కాలువ పక్కకు పెట్టిండు, లిఫ్ట్ పెట్టి 16,000 ఇస్తా అంటాడు. కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కొడంగల్ ప్రజలకు దగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాలువ తవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా లిఫ్ట్ పెట్టి, అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వారుతుంది. ఈడ గంత పెద్ద రిజర్వాయరు కరువేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు. దాంట్లో మంచిగా కాలువ తవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్ అది 3వ లిఫ్ట్లో వారుతుందట. అంటే ఇది కొడంగల్ ప్రజలకు మోసం చేయడం కాదా? అసలు ఈ లిఫ్ట్ వల్ల మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఇవాళ మీకు ఇంత మంచి కాలువలు తవ్వ అదే 4,350 కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తయితాయి కదా, పాలమూరు కాలువలు పూర్తయితాయి కదా. మరి నీ ప్రాధాన్యత ఏంది? నిజంగా రైతులకు నీళ్ళు రావడమా, కమిషన్లు రావడమా?